ఆమె కంఠం ఒక అమృతధార. కాలంతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా మనల్ని మైమర్పిస్తున్న గాంధర్వ గానం ఆమెది. చిన్నారి పాపాయిలా పలకరిస్తుంది, విరహ వేదనలో కన్నీరు పెట్టిస్తుంది, భక్తి పరవశంలో పరమాత్మను చూపిస్తుంది. ఆమె గొంతులో పలకని రాగం లేదు, ఆమె భావంలో తడవని గుండె లేదు. ఆమె గాత్రం ఒక అక్షయ పాత్ర. మధురమైన గీతాలతో, మాధుర్యంతో కూడిన స్వరాలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. సంగీతమే ప్రాణంగా బ్రతికిన ఒక మహాతల్లికి మనం ఇచ్చే గౌరవం ఆమె పాటలను నిరంతరం పాడుకోవటం మాత్రమే. వయస్సు పెరిగినా ఆమె కంఠంలో గంభీర్యం తగ్గలేదు, ఆ స్వచ్ఛత చెదరలేదు. ఎన్నో వేల పాటలతో, ఎన్నో వేల భావోద్వేగాలతో ఆమె మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక స్వర సరస్వతిగా చెప్పవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఏ భాషలో పాడినా ఆ భాష మాధుర్యాన్ని తన గొంతులో ఒలికించి ఆ గీతానికి ప్రాణం పోసేవారు ఎస్ జానకమ్మ గారు. కేవలం ఒక గాయని మాత్రమే కాదు, ఆమె ఒక సంగీత ప్రవాహం. ఆ ప్రవాహం తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ ఇలాగే పారుతూనే ఉంటుంది. వెల్కమ్ టు సినీ షాడో. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు కోట్లాది మంది ప్రేక్షకులను మైమర్పించిన లెజెండరీ సింగర్ గానకోకిల ఎస్ జానకమ్మ గారు తుదిశ్వాస విడిచారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. దక్షిణ భారత గానకోకిలగా పేరుగాంచిన జానకమ్మ గారు అన్ని భాషలలో కలిపి 50,000కు పైగా పాటలు పాడారు. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె మండలం పలబట్ల గ్రామంలో ఎస్ జానకమ్మ గారు జన్మించారు. సంగీత ప్రపంచానికి జానకమ్మ గారు చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. లెజెండరీ గాయకులు ఘంటసాల గారి నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి వరకు ఎంతోమంది గాయని గాయకులతో ఎస్ జానకమ్మ గారు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని పాటలు పాడారు. 16 వయసు సినిమాలోని సిరిమల్లె పువ్వ, సాగర్ సంగమం సినిమాలో మౌనమేలనోయి, మాతృదేవ భవలో వేణువై వచ్చాను, ప్రేమ సినిమాలో ప్రియతమా నా హృదయమా, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అబ్బని తీయని దెబ్బ, ప్రతిఘటనలో ఈ దుర్యోధన దుశ్వాసన, సీతాకోక చిలకలో మాటే మంత్రం, తెలుగు దళపతిలో సుందరి నీవే వంటి సూపర్ హిట్ సాంగ్స్ ను పాడారు. జానకమ్మ గారి మరణంతో మొత్తం దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసినట్లయింది. జానకమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుందాం.